ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. పెనమలూరు దగ్గర కాటూరులో 3 బుల్లెట్ బైకుల్ని ప్రైజ్ మనీగా ప్రకటించారు. జిల్లాలోనే అతిపెద్ద బరిగా ఉన్న గన్నవరం అంపాపురంలో కోడి పందాలు అట్టహాసంగా మొదలయ్యాయి. బెట్టింగ్ల కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు పందెం రాయుళ్లు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కాకినాడ జిల్లాలో కోడి పందాల సందడి మొదలైంది. అయితే ఎక్కడా లేని విధంగా కరప మండలం పెనుగుదిరిలో కోడి పందాల నిర్వాహకులకు అదిరిపోయి ఆఫర్ ఇస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలో చాలా చోట్ల కోడి పందాలు జరుగుతాయి. దానికి తగ్గట్లుగా పందెం రాయులు నిర్వాహకులు ఆఫర్లు ఇస్తారు. గతంలో బుల్లెట్ బండి ఇవ్వడం, అదేవిధంగా బంగారం ఇవ్వడం, ఇటువంటి ఆఫర్ ఇచ్చారు. అయితే తొలిసారి కరప మండలం పెనుగుదిరిలో తార్ రోక్స్ దీనికి సంబంధించి మహేంద్ర జీప్ అనేది ఆఫర్గా ఇచ్చారు. 3 రోజుల పాటు దాదాపు 60 పందాలు జరుగుతాయి. అందులో మెజార్టీ పందాలు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి దీనికి సంబంధించి జీపు గిఫ్ట్గా ఇస్తామని కూడా నిర్వాహకులు ప్రకటించడంతో ఈ పందెం రాయుళ్లు కూడా జిల్లా వ్యాప్తంగా కంటే ఇక్కడే ఎక్కువగా ఆసక్తి చూపుతున్న పరిస్థితి. దానికి తగ్గట్లుగానే నిర్వాహకులు ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడడం. అసలు ఏంటి ఇది కాన్సెప్ట్ ఏంటండి? సంక్రాంతి అంటే యాక్చువల్గా సరదాగా చేసుకునేది, అంటే రైతులకి సంబంధించిందండి. పంట దిగుబడి వచ్చి ఆనందంగా గడిపి ఇది ఈ పల్లెటూరు వాతావరణంలో తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా రైతులు బయట నుంచి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు అందరూ వచ్చి సంతోషంగా ఫ్యామిలీతో గడిపి వాతావరణం, ఇలాంటి కల్చర్లో ఇలాంటి ఏర్పాట్లు చేయడం ఒక సాంప్రదాయంగా మా పెద్దలు మాకు కల్పించారు. అదేవిధంగా మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అంటే జీప్ ఇవ్వడం కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటండి? గతంలో ఇప్పుడు ఎవరు లేని విధంగా పెట్టారు. యాక్చువల్లీ మా నాయకుడు బోగిరెడ్డి కొండబాబు గారు అన్నయ్య, మాకు ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తాం. ఆయనకి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఒక కళ, ఇలాంటి పందాలంటే భీమవరం అటు సైడ్ పాలకొల్లు ఆ ఏరియాలో రాజులు నిర్వహించుకునే వాతావరణంలో ఉండేది. మేము మా చిన్నప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళి చూసిన పరిస్థితి అదే. అతనుకున్న ఆలోచనతో ఇక్కడున్న యువతకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అతను. ఇది 25 లక్షలు అండి. తార్రాక్స్, ఇది తారాక్స్ 25 లక్షల రూపాయలు కాదు. మెజార్టీ పందాలు గెలవాలి. మెజార్టీ రోజుకి 20 పందాలు జరుగుతాయి. ఒకటేమో ముసుకని వేస్తారు. అలాగే మొత్తం 63 పందాలు జరుగుతాయి. 63 పందాల్లో ఎవరు విన్ అయితే, మెజార్టీ ఎవరు విన్ అయితే వాళ్ళు సొంతం చేసుకుంటారు. ఎట్లా ఉంటుంది మరి పందాలు? ఎలా ఉంటాయి? చాలా ఆసక్తిగా ఉంటాయండి. ఇది మొత్తానికి అయితే నిర్వాహకులు చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే అంటే మీరు పాల్గొనడానికి వచ్చారా పందాల్లో? సరదాగా ఇదంతా కూడా మా ఏరియాలో ఫస్ట్ టైం ఇంత భారీ ఎత్తున ఎక్కడెక్కడి నుంచో సంక్రాంతికి పల్లెటూర్లకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక సాంప్రదాయ క్రీడల్లో భాగంగా ఈ కోడి పందాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ 3 రోజులు కూడా సరదాగా ఎక్కడెక్కడి నుంచో పట్టణాల నుంచి వచ్చి వాళ్ళ పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ చూసి ఎంజాయ్ చేసే విధంగా ఈ పందాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో మనకి వచ్చి ఈ 3 రోజులు వారిలో మన ఈ గ్రామాల్లో, అంటే కాకినాడ జిల్లాలోనే ఈ కరపలో బోగిరెడ్డి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఇటువంటి సాంప్రదాయమైన క్రీడలు నిర్వహించాలని ఆయన ఎప్పటి నుంచో ఒక కళ. అందులో భాగంగానే ఇక్కడ కరపలో ఇంత పెద్ద భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఒక ప్రథమ బహుమతిగా ఇంత తార్రాక్స్, ఇదే ఇంకా 25 లక్షల రూపాయలతో ఇంత భారీ ఎత్తున పెట్టి ప్రైజ్ మనీ, ఈ సాంప్రదాయ క్రీడ ఏదైతే ఉందో దాన్ని ఈ సంక్రాంతిలో ప్రజలందరూ ఆహ్లాదకరంగా సరదాగా గడిపేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది చూసుకోవచ్చు మనం. తార్ రాక్ సంబంధించి మొత్తం 25 లక్షల కాస్ట్ ఉంటుంది. 3 రోజుల పాటు దాదాపు 63 పందాలు, రెగ్యులర్గా రోజుకి 20 పందాలు, 3 రోజుల పాటు 60 పందాలు, అదేవిధంగా 3 ముసుగు పందాలు కూడా జరుగుతాయని నిర్వాహకులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఈ మహేంద్ర తార్ దాదాపు 25 లక్షల విలువ గల కెపాసిటీ గల ఈ జీప్ గిఫ్ట్గా ఇస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే మొత్తం 3 రోజుల పాటు 63 పందాలు జరుగుతాయి. 25 లక్షల రూపాయలు గల జీప్ గిఫ్ట్గా ఇస్తాము. దాదాపు కోట్ల రూపాయలు పందెం రాయులు ఇప్పటికే సిద్ధమయ్యారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్.